సో హాయ్ గైస్. సక్సెస్ ఒక సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఒక ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఏ పని చేసినా కానీ సక్సెస్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? అసలు సక్సెస్ అంటే ఏంటి? 1 ఇయర్లో సక్సెస్ అవ్వచ్చా? దీని గురించి అండ్ అట్ ద సేమ్ టైం జావాతో పాటు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకుంటే మనకు త్వరగా జాబ్ వస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి? ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ డొమైన్స్ అంటే దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, జావాలో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెండు విషయాల గురించి ఫస్ట్ మనము సక్సెస్ గురించి మాట్లాడుకుందాం అండి. అండ్ ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం అనేది ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. సక్సెస్ అనేది లైఫ్లో ఒక మనిషికి ఒక సాఫ్ట్వేర్లో కానీ ఒక ఏదైనా కానీ పనిలో సక్సెస్ కావాలి అంటే 1 ఇయర్ సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ని ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా కానీ క్లియర్ అవ్వాలి అంటే 1 ఇయర్ సరిపోతుంది. ఇది ఎంత పెద్ద ఇష్యూ అయినా కావచ్చు, ఎంత పెద్ద సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది, నేను ఫస్ట్ ఇయర్ నేను ఫేస్ చేసింది ఏంటి అంటే సక్సెస్. 1 ఇయర్లో నేను సక్సెస్ అయ్యాను. తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అగైన్ సేమ్ 1 ఇయర్లో నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను. సో ఇక్కడ లైఫ్‌లో జనరల్‌గా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, ఒక కంపెనీ ఏదైనా గాని సస్టైన్ అవ్వాలి, మార్కెట్‌లో నిలబడేయాలి అన్నా, మార్కెట్‌లో నుంచి వెళ్ళిపోవాలి అన్నా 2 ఇయర్స్, 2 ఇయర్స్ ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అన్నా, ఫెయిల్యూర్ అవ్వాలి అన్నా గాని ఒక స్టార్టప్ కంపెనీ 3 ఇయర్స్ వరకు, అది కానీ ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా ఆ బిజినెస్‌ని కంటిన్యూ చేయగలిగితే అన్‌స్టాపబుల్ ఆ బిజినెస్ అనేది. అన్‌స్టాపబుల్ ఆ బిజినెస్ అనేది. ఆ 3 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ నేను 2 ½ ఇయర్స్ రీచ్ అయిపోయాను ఆల్రెడీ. మోర్ 6 మంత్స్ టు రీచ్ దట్ రిమైనింగ్ 6 మంత్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 6 మంత్స్, 2 ½ ఇయర్స్, మోర్ దాన్ 2 ½ ఇయర్స్ కూడా దాటుతుంది. 2 ఇయర్స్ 8 మంత్స్ అట్లా అనుకుందాం. అండ్ ఇక్కడ సక్ లైఫ్‌లో సక్సెస్ అంటే ఏంటి అంటే, సక్సెస్ అంటే అనుకున్న గోల్ రీచ్ అవ్వడం. ఒక ఉన్న పరిస్థితి నుంచి బెటర్ లైఫ్ స్టైల్‌ని మీరు లీడ్ చేయడం అండి. ఒకప్పుడు లైఫ్ స్టైల్ వేరే నా లైఫ్ స్టైల్. ఇప్పుడున్న నా లైఫ్ స్టైల్ వేరే. అప్పుడు ఎట్లా కష్టపడుతున్నానో, ఇప్పుడు అట్లా కష్టపడుతున్నాను. ఐ డిజర్వ్ మోర్ దెన్ దిస్. యాక్చువల్లీ నేను డిజర్వ్ అంటే నేను కష్టపడిన దానికి, నేను లీడ్ చేస్తున్న లైఫ్‌కి యెస్, నేను కష్టపడ్డాను కాబట్టి నేను దీనికి డిజర్వ్. అలాగే మీరు గూడా, ప్రతి ఒక్కరు గూడా కష్టపడాలి. కష్టపడితేనే మనకి మీరు బెటర్ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. ఒక స్టూడెంట్ వచ్చారు 2000 అంటే ఎలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చారంటే, ఇంక నాకేం జేయాలో అర్థం గాని సిట్యుయేషన్ నుంచి వచ్చారు. ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకున్నాడు. తర్వాత ఆ జాబ్ తెచ్చుకొని చిన్న జాబ్ తెచ్చుకున్నాడు. తర్వాత ఎక్స్‌పీరియన్స్ పెట్టాడు. తర్వాత ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తీసుకున్నాడు. 13,00,000 రియాక్ట్ జేఎస్ మీద. 13,00,000 ప్యాకేజ్ రియాక్ట్ జేఎస్ మీద చేస్తా ఉన్నాడు. ప్రెజెంట్ హి ఈస్ అరౌండ్ 16,00,000 ప్యాకేజ్‌తో ఉన్నాడు. హ్యాపీలీ మ్యారేజ్ చేసుకున్నాడు హ్యాపీగా. మంచిగా లైఫ్ చిల్ చేస్తున్నాడు. ఇప్పుడు చిల్ చేయడానికి, ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి, ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి హి స్పెంట్ లాట్ ఆఫ్ స్లీప్‌లెస్ నైట్స్ బిఫోర్ థట్. చాలా నిద్రలేని రాత్రులు గడిపాడు. చాలా చాలా కష్టపడ్డాడు. అంతమంది అనుకోవచ్చు, అరే నాకెంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. నేనిప్పుడు చాలా మంది ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారు. ఇన్ని సంవత్సరాలు నాన్ ఐటీలో చేశారు. ఇప్పుడు చాలా లేట్‌గా రియలైజ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఐటీ జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకున్న డోర్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. సో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సో, ఇలా చాలా మంది ఈ రోజు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద నష్టం వచ్చినా, మనం ఆ నష్టం నుంచి, కష్టం నుంచి బయటపడాలి అంటే 1 ఇయర్ సరిపోతుంది. ఆ 1 ఇయర్ ఎట్లుండాలి అంటే, మన ఫుల్ ఫోకస్ అనేది ఓన్లీ వర్క్ మీద ఉండాలి. పని. మనం ఏం నేర్చుకుంటున్నాము, దానికి సంబంధించి ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎలా మన కెరియర్‌ని బిల్డప్ చేసుకోవాలి. మీ మైండ్‌లో ఈ థాట్ తప్ప ఇంకో థాట్ అనేది రాకూడదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేను అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ప్రెషర్ ఎక్కువగుంది. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నేనేం చేయలేను అనుకుంటారు. కానీ అలవాటు చేసుకోండి. ప్రెషర్‌లో మీరు ఎక్కువ వర్క్ చేయగలిగే అంటే ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి బ్యాడ్ హాబిట్స్ గాని, ఇంకోటి చేయకుండా
వర్క్‌లో పడ్డారంటే డెఫినిట్‌గా ఏంటి అంటే బౌన్స్ బ్యాక్ అవుతారు. మీ కెరియర్ అనేది చాలా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ చూసుకోవచ్చు. ఎంత ప్రోగ్రెస్ అవుతాడు. ఎంత ప్రెషర్‌లో ఈ చేజింగ్ కింగ్ అంటారు. ఎందుకని ఎక్కువ ప్రెషర్ ఉందనుకోండి. ఎక్కువ ప్రెషర్ ఉందంటే తన పెర్ఫార్మన్స్ కూడా పీక్స్‌లో ఉంటది. వేరే లెవెల్‌లో ఆడతాడు గేమ్ అనేది. సో, ఇప్పుడు అది అలవాటు జేసుకోండి. ప్రతి ఒక్కరు గూడా ఏంటి అంటే ప్రెషర్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఆ ఫోకస్ అనేది మీ ఫోకస్ అనేది గేమ్ మీద పెట్టండి. గేమ్ అంటే మీ కెరియర్. ఆట ఆడుకోండి. కష్టపడండి. అండ్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా 1 ఇయర్ సరిపోతుంది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రావచ్చా? నా వల్ల అవుతుందా అంటే 100% అవుతుంది. రావచ్చు గుర్తుపెట్టుకోండి. అండ్ జావాతో పాటు ఏం నేర్చుకోవాలి? నెక్స్ట్ టాపిక్. జావాలో అసలు మెయిన్‌గా నేర్చుకోవాల్సినయేంటి? నేను అంటే జనరల్‌గా ఫుల్ స్టాక్ అనంగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఫుల్ స్టాక్‌లో ఏమేమి నేర్చుకోవాలసలకి? ఫుల్ స్టాక్ అనేది ఏంటి అంటే, ఒక కంప్లీట్ కాంబినేషన్ టు బిల్డ్ అప్లికేషన్స్. ఒక ఏదైనా అప్లికేషన్‌ని డెవలప్ చేయడానికి కంప్లీట్ ఫుల్ స్టాక్ అనేది నేర్చుకుంటే, మనం కంప్లీట్‌గా ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ కోర్ జావా, జేఎస్‌పీ స్ప్రింగ్, హైబర్‌నెట్, స్ప్రింగ్ బూట్ అండ్ రెస్ట్ ఏపీఐ టూల్స్ విషయానికొస్తే మావెన్, గిట్‌హబ్, జీరా అండ్ దెన్ డేటాబేస్ విషయానికొస్తే ఒక్క డేటాబేస్ కంపల్సరీ నేర్చుకోవాలి. అది మాంగోడీబీ కావచ్చు, మైఎస్‌క్యూఎల్ కావచ్చు. అండ్ దెన్ తర్వాత విషయానికొస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో యూఐ టెక్నాలజీస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది. యూఐ టెక్నాలజీ అంటే హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3 అండ్ జావాస్క్రిప్ట్ కంపల్సరీ మీరు దీని మీద ఫోకస్ చేసి నేర్చుకోవాల్సిందే. సో, వీటి మీద మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాలి. అండ్ దీంతో పాటు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడెలా ఉండాలంటే ఫ్రెషర్ ఎలా ఉండాలంటే ఒక కంపెనీలో వెళ్లి ఆల్రెడీ వీడు రెడీరా ట్రైన్డ్ పర్సన్ మనం ఏది తీసుకున్నా, ఏ డొమైన్‌లో ఏసినా ఇమ్మీడియేట్‌గా పికప్ అయ్యి, ఇమ్మీడియేట్‌గా వర్క్ చేసుకోగలుగుతాడు అన్న పరిస్థితిలో ఉండాలి. దానికి తగ్గట్టు రెడీ అవ్వాలి. అవసరమైతే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ బేసిక్స్ కూడా నేర్చుకోవాల్సుంటుంది. ఎందుకని మనం ఇప్పుడు పే ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ ఏదైతే ఉందో జావా ఉందో, దాంట్లో ఎందుకని ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ యాడ్ చేసామంటే దిస్ ఈస్ ద రీజన్. అవసరమైతే రియాక్ట్ నేటివ్ గాని, లేకపోతే రియాక్ట్ జేఎస్‌లో ఫుల్ ఫోకస్ చేపించి దాని మీద ఎక్కువ నేర్పించడం. ఏదైనా గాని ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం ఏది మనకి ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలా వరకు అన్ని ఇన్‌స్టిట్యూట్‌కు పే ఆఫ్టర్ ప్లేస్‌మెంట్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు గూడా ప్రెజెంట్ మార్కెట్‌ని బట్టి ఈ కోర్స్ లేకపోతే ఈ టాపిక్ లేకపోతే ఈ కాన్సెప్ట్ యాడ్ చేస్తే త్వరగా అతనికి జాబ్ వస్తుంది. దీని మీద కావాల్సిందేంటి ఇమ్మీడియేట్‌గా ఆ కాన్సెప్ట్ అనేది యాడ్ చేపించి నేర్పిస్తారు. ఫ్రెషర్స్ కాబట్టి నేర్చుకోగలుగుతారు గూడా. మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెషర్స్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఎంఎన్‌సి కంపెనీస్‌లో కూడా కంటే కూడా స్టార్టప్స్‌లో ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్టప్ కంపెనీలో మీ కెరియర్ స్టార్ట్ చేస్తే లైఫ్ అనేది తర్వాత ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినైట్‌లీ చాలా బావుంటుంది. ఇదొకసారి ఆలోచించండి. అండ్ కెరియర్ గ్యాప్ పీపుల్ నాన్ ఐటీ నుంచి ఐటీ రావాలనుకోని, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐటీ రావాలనుకోని, ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రయత్నిస్తే కానిది అంటూ ఏది ఉండదు. మీరు అనుకుంటే ఇది కాదు, ఇది అవ్వదు అనే కాన్సెప్టే లేదు. ఏదైనా గుర్తుపెట్టుకోండి. మీ మైండ్‌ని, మీ థాట్స్‌ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. మీరు ఎంత ప్రెషర్ ఉంటే అంత ప్రెషర్‌తో మీరు వర్క్ మీద, మీ కెరియర్ మీద పెట్టండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సీవీసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.